ఇంగ్లాండ్ పర్యటనలో సీనియర్లు లేకున్నా సరే తొలి టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ కెప్టెన్ శుభమన్ గిల్ 127 పరుగుల నాటౌట్ తో, అలాగే యశస్వి జైస్వాల్ 101 పరుగుల సెంచరీతో కదం తొక్కారు. ఇక వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 65 పరుగుల నాటౌట్ తో సైతం మెరుపు హాఫ్ సెంచరీతో బాదగా తొలి రోజే 300కు పైగా స్కోర్ ను బాధేసింది భారత్. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన శుభమన్ గిల్ భారీ స్కోర్ కు బాటలు వేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 రన్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కి ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఈ 5 టెస్టుల సిరీస్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత జట్టు ఈ సిరీస్ ను 3-1 తేడాతో గెలుస్తుందని జోసెన్ చెప్పాడు. ఈ సిరీస్ భారత టెస్టు క్రికెట్ లో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభాన్ని ఇస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సచిన్ టెండూల్కర్. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు సచిన్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థుల అంచనాలకు మించి రాణిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి పిచ్లపై తొలి రోజు వికెట్లను కాపాడుకొని భారీ స్కోరు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. టీమిండియా యువ బ్యాటర్లు సత్తా చాటుతుండడంతో తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.